హలో ఆల్ 1 వీక్ అయింది బయటకు వచ్చి ఈ స్నో స్టార్మ్ వల్ల. చూసారా రోడ్డు మొత్తం అలా ఇంకా స్నోతో గడ్డగట్టుకుపోయి ఉంది. ఈ వీక్ కూడా స్నో ఉందంటున్నారు మళ్ళీ. ఇప్పుడే -10 degrees చూస్తున్నాం. ఇంకా ఎలా ఉండబోతుందో మా పరిస్థితి తర్వాత. అందుకే మళ్ళీ బయటికి రాలేం కదా అని చెప్పేసి గ్రాసరీస్ అండ్ వెజిటబుల్స్ కోసం గ్రాసరీ స్టోర్కి వచ్చాను నేను. ఫస్ట్ అయితే గ్రాసరీస్ అండ్ వెజిటబుల్స్ చూస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా కావాలి, అవి కూడా చూడాలి నేను. అందుకే ఇండియన్ స్టోర్కి వచ్చాను. ఇక్కడ మన ఐటమ్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి. ఇక్కడ చూసారా ఏముందో, అసలు నేను నమ్మలేకపోతున్నాను ఇది ఇక్కడ ఉందంటే. ఉలక మంచం ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం చూస్తున్నాను అమెరికాలో నేను ఇది. ఎప్పుడో చిన్నప్పుడు ఆరు బయట మంచం వేసుకొని ఆడుకోవడం పడుకోవడం తెలుసు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అది కూడా అమెరికాలో చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దీని ప్రైస్ చూస్తే ఇప్పుడు దీని మీద పడుకున్నా నిద్ర పట్టేలా లేదులేండి. తర్వాత కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఉసిరికాయలు ఉన్నాయి. దాని రేట్ ఎంతో తెలుసా? మొత్తం 20 కాయలు కూడా లేవు కానీ డబ్బా 2000 రూపాయలంట. అంటే ఒక్కొక్క కాయ 100 రూపాయలు పై మాటే. ఇక్కడ మన ఇండియన్ ఐటమ్స్ దొరుకుతున్నాయని ఆనందపడాలో లేదా ఇంత రేట్లు ఉన్నాయని బాధపడాలో అర్థం కాదు నాకు ఒక్కొక్కసారి. మీకు ఇలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కనిపించాయా మీ షాపింగ్లో? కమెంట్ చేయండి. తర్వాత కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నాకు ఫ్రీజర్లో తాటిముంజలు కూడా కనిపించాయి. ఇవి చూడగానే హ్యాపీ అనిపించింది. ఇవి కూడా తీసుకున్నాను నేను. ఇండియాలో అయితే డజన్ల కొద్ది తినేవాళ్ళము, కానీ ఇక్కడ అంత అదృష్టం లేదు. సో ఈ ప్యాకెట్లు తీసుకొని సరిపెట్టుకోవాలి. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి, తర్వాత చెప్తాను మీకు కూడా. వీడియో మీకు నచ్చిందా? సబ్స్క్రైబ్ ఫర్ మోర్.